ఎలక్షన్ ఇది ఎవరీ 2 months వన్స్ మనం రెగ్యులర్గా మీటింగ్ పీసీపీఎన్డిటీ మీద మీటింగ్ పెట్టుకోవాలి సార్. ఇది ప్రీ కన్సెప్షనల్ ప్రీనేటల్ డయాగ్నోస్టిక్ అండ్ టెస్టింగ్ సెంటర్ సార్. ఇందులో మనము ఈ స్కాన్స్కి సంబంధించినవి ఏవైనా అంటే న్యూ రిజిస్ట్రేషన్స్ ఉన్నా కూడా న్యూ రిజిస్ట్రేషన్స్ ఏమైనా సార్ స్కాన్ మిషన్స్ ఏమైనా న్యూ రిజిస్ట్రేట్ చేసుకోవాలనుకున్నా కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ అప్రూవల్ ఇవ్వాలి సార్. అలానే రెన్యువల్కు కూడా సార్ మన జిల్లాలో ఉన్న ఏ స్కాన్ సెంటర్ రెన్యువల్ అయినా కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం అప్రూవల్ ఇస్తేనే అది రెన్యువల్ అయినా రిజిస్ట్రేషన్ అయినా సార్. మోడిఫికేషన్స్ కూడా ఉంటాయి సార్. మోడిఫికేషన్స్ అంటే అక్కడ కొత్త వాళ్ళు ఎవరైనా అంటే స్టాఫ్ ఏదైనా మారినా మేనేజ్మెంట్ ఏదైనా మారినప్పుడు ఇట్లా కొత్త మిషన్ యాడ్ చేసుకున్నప్పుడు అట్లా దీన్ని మోడిఫికేషన్స్ కింద మనం పెడతాం సార్. అంటే రెన్యువల్ చేసుకున్నప్పుడు అంతా మనం 5 years ఒకసారి మనం మళ్ళీ ఫీజు కట్టుకుంటాం సార్. రెన్యువల్లో మనము August 15th రిపబ్లిక్ డే రోజు ఈసీ దానికోసమని అందులో నుంచి బడ్జెట్ రాస్తాం సార్. గవర్నమెంట్ ఫెసిలిటీస్లో ఒక 12 ఉన్నాయి సార్. ప్రైవేట్ ఫెసిలిటీస్లో 56 ఉన్నాయి సార్. తర్వాత బాపట్లలో వచ్చి బాపట్ల గవర్నమెంట్ డివిజన్ దీంట్లో గవర్నమెంట్ ఫెసిలిటీస్లో 3 ఉన్నాయి సార్. ప్రైవేట్ ఫెసిలిటీస్ 6 ఉన్నాయి సార్. చీరాలలో 38 ఉన్నాయి సార్. గవర్నమెంట్ ఫెసిలిటీస్ 5, ప్రైవేట్ ఫెసిలిటీస్ 33 ఉన్నాయి సార్. రేపల్లి డివిజన్లో 21 ఉన్నాయి సార్. గవర్నమెంట్ ఫెసిలిటీస్ 4 సార్. ప్రైవేట్ ఫెసిలిటీస్ 71 సార్. టోటల్ ఉన్నాయి సార్. సెక్స్ డిటర్మైన్ చేయబడదు అనేది ఒకటి మనం 3 పోస్టర్స్ ఖచ్చితంగా ఉండాలి సార్. స్కాన్ చేసే చోట ఉండాలి. డాక్టర్ కన్సల్టేషన్ బయట రిసెప్షన్లోని 3 ఖచ్చితంగా పెట్టమని చెప్తున్నాం సార్. మనం ఇస్తాం. ఇప్పుడు ఓల్డ్ ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు న్యూగా ఎన్ని ఇచ్చారు, మళ్ళీ రెన్యువల్ ఎన్ని అయింది మేడం? లాస్ట్ మీటింగ్ టు దిస్ మీటింగ్ న్యూ రిజిస్ట్రేషన్స్ 3 ఉన్నాయి మేడం. 3 వేరు ప్లేసెస్ మేడం. ఒకటి బాపట్ల మేడం, బాపట్ల నగర్ ప్రీతి ఫెర్టిలిటీ బాపట్ల మేడం ఒకటి. ఇంకొకటి షైఫా స్పెషాలిటీ హాస్పిటల్ బాపట్ల మేడం. అద్దంకి మేడం, అద్దంకి అది వుడ్ నగర్ అద్దంకి. ఇంకొకటి చీరాల మేడం, చెరుకుపల్లి. స్కాన్ సెంటర్స్ని మాకు ప్రొవైడ్ పర్మిషన్ ఇవ్వమని అది ఏమైంది? అది ఇచ్చేస్తాం మేడం. ఇక్కడ మీ దగ్గర ఇచ్చారా లేదా? ఇచ్చాం మేడం. ఇచ్చారు మన అంటే దాంట్లో మీకు ఆ మ్యాండేటరీ ఆ ప్రొవిజన్స్ అన్ని సాటిస్ఫై అయ్యారా? అవును మేడం. అయిన తర్వాతనే ఫస్ట్ అక్కడ అన్నీ అయిన తర్వాత ఇక్కడ మీటింగ్లో పెడతాం మేడం, లేకపోతే పెట్టాం మేడం. ఇప్పుడు మీరు చేసే టెస్ట్ పేరు టెక్నికల్గా వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద టెస్ట్? సార్ అల్ట్రాసౌండ్ సార్. అల్ట్రాసౌండ్. సో అల్ట్రాసౌండ్ ఫెసిలిటీస్, అల్ట్రాసౌండ్లో వీ కెన్ డిటర్మైన్ ది సెక్స్ ఆఫ్ ది బేబీ ఫీటస్. వీ కెన్ డిటర్మైన్. సో అల్ట్రాసౌండ్ ఓన్లీ 56 ఆర్ దేర్. ఓకే. సో ఈ రిజల్ట్ అనేది హౌ యాక్యురేట్ దిస్ రిజల్ట్? 68 total. So how accurate this result? 100%. 100%. It's an academic question. జనరల్గా ఏ నెలలో చేయించుకుంటారు? యాక్చువల్గా సార్ 5th month అంటే 16 weeks తర్వాత చేయించుకుంటారు సార్. ఉంటాయి సార్. ఫస్ట్ ట్రైమిస్టర్లోనే ఎక్కువ ఆపరేషన్స్ ఉంటాయి సార్. న్యాచురల్గా విషయానికి వచ్చినప్పుడు ఇట్ ఈస్ ఫ్యాటల్ టు ది మదర్ 16 weeks తర్వాత. ఓకే. ఎవరు ఇండల్జ్ అవుతున్నారు? ఆర్ దే RMPs? ఆర్ దే సీనియర్ రిటైర్డ్ నర్సెస్? ఆర్ దే గవర్నమెంట్ డాక్టర్స్? హూ ఆర్ దే? అంత ఇదిగా లేరు సార్. ఇక్కడంతా ఇప్పుడిప్పుడే మన వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు సార్. ప్రైవేట్ ఫెలో అంటే మన కమిటీ మెంబర్సే ఉన్నారు సార్. టీమే వెళ్ళాలి సార్. అక్కడ వాళ్ళు ఇండివిజువల్గా వెళ్ళకూడదు సార్. టీం మనం ఒక ప్రెగ్నెంట్ మదర్ని మనం ట్రైన్ చేస్తాం సార్. Sir, not very much done by the doctor because when we started early, everybody was doing an abortion. Now after this act has come, nobody risk, no doctor will risk after they get about 5,000 or 10,000, they go for life imprisonment and all. So where the break point should be at the lower level. Basically, under the shield of RMP, PMP, you rightly said, sir, we can concentrate more on a female RMPs, because for abortion they don't normally go to the men. So we can have one big meeting with the permission of madam. All the people with the board and retired people, nurses, to be given a stand warning from you and the MTX sir and police sir. We work in the, I myself, our team has been working around from inception of 92. We have been working on HIV/AIDS, conducting deliveries and all that. It's our first
మనకి ఇప్పుడు మీరు అన్నారు కదా అబార్షన్స్ ఇట్లా జరుగుతుంది, వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తారు ఇవ్వాలి అని అన్నారు. అట్లా మనకి మంత్లీ ఎన్ని వస్తున్నాయి, ఇయర్లీ ఎన్ని ఇప్పుడు వరకు మీకు రిసీవ్ చేసుకున్నారు? డాక్టర్స్ మనకి పర్మిషన్స్ అయితే ఏం రావట్లేదు సార్. As well as the old Act, Indian Penal Code lo undi. Not only punish the imposed to the 10,000, sir. It is a life punishment, is the death punishment. Even who supported to the abortion and who encouraged to the abortion and family members and also doctors. Good punishment into 10,000 anedi it is a స్మాల్ థింగ్ అన్నమాట. ఇప్పుడు మదర్ ఇన్ లా ఆర్ మదర్ ఉంటారు, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు, వాళ్ళకి ఎంత పనిష్మెంట్ ఉంటుంది, చేసిన వాళ్ళకి ఎంత ఉంటుంది అనేది ఖచ్చితంగా మనకు సెక్షన్లో ఉంది. కానీ ఎవరు తీసుకొస్తున్నారు కోర్టు దాకా? కోర్టుకు వచ్చిన తర్వాత కదా మనకు పనిష్మెంట్ ఉంటుంది అనేది. ఎక్కడైతే విలేజ్ ఎల్డర్స్ ఉంటారో, ఎక్కడైతే లోకల్ పీపుల్స్ ఉంటారో, ఎక్కడైతే లీడర్స్ ఉంటారో వాళ్ళు అక్కడ చేస్తే కొంత సొసైటీకి ఒక ఫియర్ వచ్చిందంటే ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. అక్కడ మీ రోల్ కూడా ఉంటుంది, ఎన్జిఓస్ రోల్ కూడా అక్కడ ఉంటుంది. మనం ఏదో పోయేమో చూసేమో చేసేమో అనేది కాదు. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే హార్ట్ఫుల్గా చేయండి. ఏదో డ్యూటీ చేసాము అనేది నేను చెప్పట్లేదు. ఇటువంటి మనం మన పరిధిలో మనం కానీ కొంచెం చేస్తే నెక్స్ట్ వాళ్ళకి ఏమన్నా మనం ఆదర్శం అవ్వచ్చేమో నెక్స్ట్ డిస్ట్రిక్ట్కి. అందుకని ఇది డ్యూటీ చేసాము, ఆపరేషన్ అయిపోయింది, లేదా 3 చేసాము, లేకపోతే కౌంట్ నెంబర్స్ చెప్పడం కాదు. మీరు ఇచ్చేటప్పుడు కూడా రెన్యువల్ ఇచ్చేటప్పుడు కూడా మీరు ఒకటికి చూసుకోండి, బ్యాక్గ్రౌండ్ చూసుకోండి. ఏదో వాళ్ళు మనకు నచ్చిన వాళ్ళు లేకపోతే మన దాంట్లో ఉన్నారు, లేకపోతే మన మెంబర్స్ రిలేటివ్స్ ఇవి కాదండి. ఇప్పుడు మనకి జరిగినటువంటి డిస్కషన్లో మనము ఒకసారి సమరైజ్ చేసుకొని ఏమేమి చేయాలి అనేది చూసుకున్నప్పుడు ఫస్ట్ డీకాయ్ ఆపరేషన్స్ని మనం కాస్త ఇంటెన్సిటీ పెంచాలి, దాని యొక్క మోడల్ని కూడా మనము కాస్త ఇది చేసుకోవాలి, పెంచాలి. సో దీంట్లో నా సజెషన్ ఏంటంటే ఇది పాసిబుల్ అయ్యేటట్టయితే యూ కెన్ ఇంక్లూడ్ ఎనీ పోలీస్ ఎంప్లాయీ. ఓకే, మన విట్లేశ్వర్తో కాంటాక్ట్ చేసుకుంటే ఆయన మీకు కన్సర్న్ ఎస్హెచ్ఓకి చెప్పేస్తారు, కాన్ఫిడెన్షియల్గా ఒక ఎంప్లాయీని మీకు ఇస్తారు. అట్లానే సెకండ్ ఏం చేయాలంటే ఈ ఆర్ఎంపీస్ యొక్క మీటింగ్ ఒకటి పెట్టి వాళ్ళందరికీ కూడా యాక్ట్ గురించి ఆ రోజు అవసరం అనుకుంటే మేము కూడా వస్తాం, మ్యామ్ కూడా వస్తారు, రిక్వెస్ట్ చేస్తే పోలీస్ వాళ్ళు కూడా వస్తారు. జస్ట్ మీరంతా ముందు మీరు చెప్పాల్సినటువంటివన్నీ కూడా చెప్పేయండి. ఫైనల్లో మేము ఈ యాక్ట్ ఎంత బలంగా ఉంటుంది, మీరు ఎంత ఇబ్బందిలో పడతారు, తప్పు చేయకూడదు, మీరు ఎథికల్గా ఉండాలి అనేటువంటి ఒక ఓరియంటేషన్ వాళ్ళకి చెప్తాం. సెకండ్ ఏంటంటే మన రెగ్యులర్ మెడికల్ ప్రాక్టీషనర్స్, అలోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ కూడా ప్రైవేట్ పీపుల్ అందరినీ కూడా ఒక మీటింగ్ పెట్టి యూ షుడ్ నాట్ క్లబ్ బోత్ ఆఫ్ దెమ్, క్లబ్ చేయకుండా విడిగానే పెట్టేయండి. అల్ట్రాసౌండ్ స్కాన్ ఫెసిలిటీ చేస్తున్నటువంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, దాన్ని నడిపే వాళ్ళు ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళందరినీ పెట్టి వాళ్ళకు కూడా ఈ యాక్ట్ మీద కంప్లీట్గా వాళ్ళకి ఇన్ అండ్ అవుట్ అవగాహన ఇవ్వాలి, వాళ్లకు ఇది కంప్లీట్గా తెలియాలి. దే షుడ్ నాట్ గో ఎనీ అగెన్స్ట్ ది పిఎన్డిటి. ఓకే, అదొకటి జరగాలి. తర్వాత ఏఎన్ఎంస్, అంగన్వాడీస్ అండ్ ఆశాస్తో ఒక మీటింగ్ పెట్టాలి, హూ ఆర్ ద గ్రౌండ్ లెవెల్ ఫోర్స్ మనకి అట్ ది విలేజ్ లెవెల్ అండ్ వార్డ్ లెవెల్. సో వీళ్ళు ఇందాక ఎన్జిఓ వాళ్ళు చెప్పినట్టుగా కూడా దీస్ ఆర్ ద పీపుల్ హూ నో దిస్ ఇన్ఫర్మేషన్ వెరీ వెల్, వాళ్ళకి తెలుస్తుంది. అండ్ ఐ థింక్ దట్ ఇందులోనే ఎవరైనా ఒక సీనియర్ నర్స్లో, సమ్ అదర్ రిటైర్డ్ నర్స్లో ఇళ్ళల్లో కూడా చేస్తూ ఉంటారు ఇలాంటివి. తీరా ప్రాణం మీదకి వచ్చినప్పుడే వాళ్ళకి తెలుస్తుంది, అదర్వైజ్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళకు ఒక మీటింగ్ పెట్టి ఈ యాక్ట్ గురించి వాళ్ళకి కంప్లీట్గా అవగాహన ఇవ్వడమే కాకుండా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు రావాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఆ ఎన్జిఓ సజెస్ట్ చేసినట్టు మనము వెంటనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టేయాలి. టోల్ ఫ్రీ నెంబర్కి ఏమిటి, మీకు ఏదైనా టెక్నికల్ సపోర్ట్ కావాలని అంటే మీరు డిఆర్ఓ సపోర్ట్ తీసుకోండి. ఆ టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఎప్పుడు 24 hours పనిచేయాలి. ఆ నెంబర్కి ఎనీ ఏఎన్ఎం, ఎనీ ఆశా కూడా వాళ్ళ ఐడెంటిటీ రివీల్ చేయకుండా
ఫలానా గ్రామంలో ఫలానా వార్డులో ఫలానా తల్లి పేరుంది, ఈమెకి చేయించాలని ప్లాన్ చేస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు, మన వాళ్ళు యాక్షన్ తీసుకునే విధంగా పెట్టాలి. టోల్ ఫ్రీ నెంబర్ మేబీ నాట్ టూ లేట్, ఎల్లుండి కల్లా మనం అనౌన్స్ చేసేయాలి. సో నెక్స్ట్ ఫర్ ఆల్ మీటింగ్స్కి డ్రగ్ ఇన్స్పెక్టర్ రావాలి. నాట్ ఓన్లీ దిస్ మీటింగ్స్, మీరు పెట్టబోయే ఆర్ఎంపీస్ మీటింగ్, రెగ్యులర్ మెడికల్ ప్రాక్టీషనర్స్ మీటింగ్, అల్ట్రాసౌండ్ వాళ్ళ మీటింగ్ జరిగేటప్పుడు ఎవ్రీ టైం డ్రగ్ ఇన్స్పెక్టర్ విల్ సిట్ విత్ యూ, మీ దగ్గర ఉండాలి. ఇన్స్పెక్టర్కి మనము ఈ మినిట్స్ రికార్డ్ చేయండి. డ్రగ్ ఇన్స్పెక్టర్కి మనం చెప్పేది ఏంటంటే ఈ వీటి మీద కంప్లీట్ కంట్రోల్, గవర్నమెంట్ కంట్రోల్ ఉండాలి. అవి ఎవరు పడితే వాళ్ళకి అమ్మడానికి లేదు, ఎవరికి అమ్మారో అక్కడ రిజిస్టర్ అయిపోవాలి, ఆ షాప్లో ఎవరు తీసుకెళ్తున్నారు ఎవరు అనేటువంటిది వాళ్ళు రికార్డ్ చేయాలి, ఎవరు పట్టుకెళ్తున్నారు. ఆ పట్టుకెళ్ళే వాళ్ళకు కూడా వితౌట్ ఎనీ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వడానికి లేదు. అలా ఇస్తే ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఇట్ ఈస్ యాక్టివిటీ అగెన్స్ట్ ది PNDT యాక్ట్, ఎవరికైనా ఇచ్చినట్టయితే. సో అది ఉంటుంది. ఈవెన్ ఎవరికైనా గవర్నమెంట్ మెడికల్ ప్రాక్టీషనర్ ప్రిస్క్రిప్షన్ మీద ఇచ్చినప్పటికీ అది గైనకాలజిస్ట్ ప్రిస్క్రిప్షనా కాదా అనేది ఒకటి. గైనకాలజిస్ట్ ప్రిస్క్రిప్షన్ ఉంటే రిజిస్టర్ చేసుకోవాలి వాళ్ళు, అక్కడ ఏ గైనకాలజిస్ట్ ఇచ్చారు ఏంటి, ఆ ప్రిస్క్రిప్షన్ కాపీ కూడా వాళ్ళు పెట్టుకోవాలి. ఆ కంట్రోల్ మెకానిజం అనేది డ్రగ్ ఇన్స్పెక్టర్ చేయాలి. ఇక రెండోది ఫైనల్లీ మన దగ్గర వాళ్ళకు సంబంధించినటువంటి రెన్యువల్ ఫీజు రిజిస్టర్ అయ్యేటప్పుడు 35,000 ఫర్ అట్ ద బిగినింగ్. రెన్యువల్ టైంలో 12,500 పర్ యానమ్. 5 ఇయర్స్కి 12,000. మీరు చెప్పింది అమౌంట్ టోటల్ అక్యుములేటెడ్ ఎంత? 3 lakhs అమౌంట్ ఉంది. ఆ 3 lakhsని వీలైనంత వరకు ఒక పాంప్లెట్స్ లాగా వేయించేసి దాంట్లో మనం యాక్ట్ గురించి చెప్తూ, ఎథికల్ వాల్యూస్ గురించి చెప్తూ, మనము వీలైనంత వరకు వాటిని డిసెమినేషన్ పబ్లిక్లోకి వెళ్ళేటట్టుగా మనం